V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయసిద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెపరెపలాడిన మువ్వెన్నెల జెండా, అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. పాలకుర్తిలో 15 ఆగస్టు వేడుకలు, ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు హనుమడ్ల ఝాన్సీ రెడ్డి. నాగర్గూడలో మేరీ మట్టి, మేరీ దేశ్ ప్రతిజ్ఞ, ఉత్సాహంగా పాల్గొన్న గ్రామ పెద్దలు, ప్రజలు. భద్రాచలంలో 200 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థినుల ప్రదర్శన, కాలేజీ సెంటర్, మార్కెట్ ఏరియా, అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాలపై నాయకులు, అధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే చందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ రెమా రాజేశ్వరి జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ఉత్తమ పోలీసులను మెడల్స్తో సత్కరించారు. ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో సంస్థ సీజీఎం కేదార్ రాజన్ పాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అట్లాగే డిప్యూటీ మేయరు డెబ్బై 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జెండా ఎత్తి స్వతంత్ర సాధన కొరకు పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి వీరులను స్మరించుకుంటూ భారతదేశం ఇంకా మున్ముందుకు పోవాలి, నిరంతరం నా స్థానిక సమస్యల పట్ల పోరాటం చేయాలి, ప్రతి ఒక్క పేద బలహీన వర్గాల వారికి ఆదుకునే ప్రయత్నంలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ముందుకుంటా ఉంది. మరి ఆ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఫిట్ ఇండియా ఉద్యమం నుంచి ఇవాళ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఏది మరవకుండా నిరంతరం చేసుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం ఏర్పడ్డ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను
నిరుద్యోగ వ్యవస్థను, కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని అనేక చట్టాలను రూపొందించి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి గొప్ప హక్కులను ఇవ్వడం జరిగింది. ఇవాళ భారతదేశంలో చాలామంది స్వాతంత్రం కోసం అసూలు బాసినారు. ఎంతోమంది నాయకులు జైలు పడ్డారు. ఎంతోమంది నాయకురాళ్ళు చిత్రహింసలకు గురైనారు. చివరికి మన స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న స్వాతంత్రం లోపల మనం ఏ రకంగా ఈ స్వాతంత్ర దేశాన్ని పటిష్టం చేసుకోవాలి, ఈ స్వాతంత్ర దేశంలో బీదతనం అన్నది పోవాలి, సమానత్వం రావాలి, అట్లాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి శాంతియుత వాతావరణంలో అభివృద్ధి జరగాలని మనం కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు మనం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తిలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమడ్ల ఝాన్సీ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం నాగర్గూడలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఈదుల కృష్ణగౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేరీ మట్టి మేరీ దేశ్ అని గ్రామ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఈ మట్టిని మండల కేంద్రానికి పంపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. स्वतंत्र भारत माता की महात्मा गांधी की सरदार वल्लभ भाई पटेल చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో నా వంతు పాత్ర పోషిస్తానని వలసవాద మనస్తత్వం జాడను నా నుండి తొలగిస్తానని నేను మన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయడం పరిరక్షించడంలో సగర్వంగా దేశం యొక్క ఐక్యత మరియు ఐకమత్యం కోసం చేస్తానని నా దేశం పట్ల నా విధులు మరియు బాధ్యతలను నెరవేర్చడానికి నేను బాధ్యతను కలిగి ఉంటానని మన దేశం కోసం పోరాడిన త్యాగాన్ని గౌరవిస్తానని దేశ రక్షణ పురోగతికి నన్ను నేను అంకితం
అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం భద్రాద్రి జిల్లా భద్రాచలంలో 200 మీటర్ల జాతీయ జెండాను విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని మారుతి పారామెడికల్ కళాశాల చైర్మన్ ఎస్ఎల్ కాంతారావు జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. కూనవరం రోడ్డులోని కళాశాల నుంచి ప్రదర్శన ప్రారంభించిన విద్యార్థినుల ర్యాలీ కాలేజ్ సెంటర్, మార్కెట్ ఏరియా, అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ జిల్లా నిడమానూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ మర్లా చంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాలకవర్గ సభ్యులు సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేసిన అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు దైదా రవి, తిక్కనపోయిన నాగరాజు, సత్యనారాయణ రెడ్డి, వెంకన్న, రేపాల సీను, ఉప్పు సత్యవతి, లచ్చయ్య, మార్కెట్ సెక్రటరీ చంద్రరావు, మౌనిక తదితరులు పాల్గొన్నారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కేంద్రంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగభవాని, ఎంపీపీ కార్యాలయంలో ఎంపీడీఓ అపర్ణ, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ వంకుడోత్ వీరన్న, మెయిన్ రోడ్లోని గాంధీ బొమ్మ వద్ద వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. యువత జాతీయ జెండాలతో సేమ్ టాక్నే స్కూల్ వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ బాలు నాయక్, జెడ్పీటీసీ కమల రామనాథం తదితరులు పాల్గొన్నారు.
महात्मा गांधी की भारत माता की వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ఉమారాణి గోపాల్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలు మరవలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో నా పాత్ర పోషిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వలసవాద మనస్తత్వం జాడను నా నుండి తొలగిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయడం పరీక్షించడంలో సగర్వంగా పాటుపడతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేశం యొక్క ఐక్యత మరియు ఐకమత్యం కోసం కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం పట్ల నా విధులు మరియు బాధ్యతలు నెరవేర్చడానికి నేను బాధ్యత కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన దేశం కోసం పోరాడిన త్యాగాన్ని గౌరవిస్తానని దేశ రక్షణ పురోగతికి నన్ను నేను అంకితం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సర్పంచ్ కటకం శ్రీధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు అరటి పండ్లు పంపిణీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహేష్, సెస్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కరుణ, తహసీల్ కార్యాలయంలో ఎంఆర్ఓ భూపతి త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఓకే క్రాస్ ఓకే. ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తహసీల్దార్ కార్యాలయం మరియు గంభీరావుపేట గ్రామ వివిధ గూడలలో అన్ని కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గంభీరావుపేట మండల ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గంభీరావుపేట మండల ప్రజలందరూ మరియు ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అధికారికంగా జెండా ఆవిష్కరించుకోవడం మరియు అన్ని ప్రధాన కార్యాలయాలలో మరియు పాఠశాలలో జెండా ఆవిష్కరించుకొని మరి మన భారతదేశానికి గర్వంగా చెప్పుకోదగ్గ రోజు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి గణతంత్ర వేడుకలే కాకుండా మరి అన్ని సంక్షేమ పథకాలలో మన తెలంగాణ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారు దేశానికి స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది సమరయోధులు వారి ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాల వల్లనే మనమంతా ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని కొత్తగూడెం భద్రాద్రి జిల్లా భద్రాచలంనకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ గాంధీ అన్నారు. స్థానిక త్రివేణి పాఠశాలలో ప్రిన్సిపల్ మంజుల ఆధ్వర్యంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏవో బాబురావు, వైస్ ప్రిన్సిపల్ విమలాదేవి, అకాడమిక్ ఇన్ఛార్జ్ నరేష్, క్యాంపస్ ఇన్ఛార్జ్ సందీప్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం H143 ప్రెస్ క్లబ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నరసయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయక్ పాషా, సీనియర్ పాత్రికేయులు తాహేర్ పాషా, రేగుల రాంప్రసాద్, జితేందర్, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
बोलो स्वतंत्र भारत की जय। अंडग अंदर दीदी हिमाचल यमुना गंगा उच्चल जनचितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे। जय बोलो स्वतंत्र भारत की जय। जय जवान जय किसान जय जवान जय किसान। थैंक यू మిత్రులందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। అలాగే మాతోటి పాత్రికేయుల మిత్రులు, అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఎందరో త్యాగధనులు సాధించిన ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనం పండుగ జరుపుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ మరోసారి 77వ స్వాతంత్ర దిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి। రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెపరెపలాడిన మువ్వెన్నెల జెండా, అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు। పాలకుర్తిలో 15 ఆగస్టు వేడుకలు, ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు హనుమడ్ల ఝాన్సీ రెడ్డి। నాగర్గూడలో మేరీ మట్టి, మేరీ దేశ్ ప్రతిజ్ఞ, ఉత్సాహంగా పాల్గొన్న గ్రామ పెద్దలు, ప్రజలు। భద్రాచలంలో 200 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థినుల ప్రదర్శన, కాలేజీ సెంటర్, మార్కెట్ ఏరియా, అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ। ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం। మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం। అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం।